గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శుభవాణి పొద్దున్నే 5 అవగానే సుప్రభాతంతో నిద్రలేపుతుంది ఈ గడియారం. చాలా మంచి బహుమతి ఇచ్చారు మీ స్నేహితుడు మీకు. ప్రతి ఏడాది ఇలా తమాషాని గడియారాలు కొన్ని తయారు చేసి నాలాంటి స్నేహితులకు కాంప్లిమెంటరీగా ఇస్తుంటాడు మావాడు. గొప్ప సరదైన మనుషులే మా గుండు పాండురంగం. రాత్రి చెరదాగేందుకు పొద్దున్నే హ్యాంగోవర్తో గొంగళి పురుగుల్లో వండ చుట్టుకుని పడి కావాలెందుకు? అలా ఒళ్ళు పై తెలియకుండా తాగితే ఎప్పుడో పేగులు మారి వస్తావు. అబ్బా ఈ వాయింపేమిట్రా బాబు, విడిగా రూమ్ తీసుకుని పెద్దాడు పోరుండదు అనుకుంటే ఈ గడియారం గోలేమిట్రా నాయన. మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయనకి గడియారాల కంపెనీ ఉందిరా. మా బాబాయ్ కూడా మంట అయిపోలే, మూత విప్పితే బాటిల్ ఖాళీ చేసేస్తాడంతే. అది చూసి ఆ గడియారాల కంపెనీ ఆయన ఈ గడియారాన్ని స్పెషల్ గా తయారు చేయించి మా బాబాయ్కి ప్రజెంట్ చేశాడు. అది ఆయన నాకు ఇచ్చాడు. ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఇంత మనిషి? ఉన్నాళ్లే ఒక ఆయన, గుండు పాండురంగం అని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు? నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిరా, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. ఎంత బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచొచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు? ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం. ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను. అంటే అమ్మాయి గారు నిద్ర లేచే టైం అయిపోయింది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు. నిజమేనయ్యా, పిచ్చి తల్లికి నేనంటే వల్ల మారిన అభిమానం. ఈ పాటికి నిద్ర లేస్తూ ఉండుంటుంది మా పద్మ. ఒక్కసారి ఈ అందమైన లోకాన్ని చూడమా నా బంగారు. పద్మ, రామ్మా, త్వరగా మొహం కడుకో, కాఫీ చల్లారిపోతుంది. నాన్నగారు ఎరుబమ్మా అలా నడిచొస్తానని వెళ్ళాడమ్మా. వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి పెద్దవాడో బొంబాయో చేరుకుని ఉంటాడు మా వాడు.
ఎవరు మీరు? త్రికాలములు ఎరిగిన వాళ్ళం. నిన్న జరిగింది చెబుతాం, నేడు జరుగుతున్నది చెబుతాం, రేపు జరగబోయేది చెబుతాం. నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. అత్తనకు బిడ్డ, నీకు సంతు లేకపోతే మీ అన్నగారి కూనని పెంపకానికి తీసుకున్నావు, అవునా? అవునా అవునా అవును. చూసిటివా బిడ్డ ఎంత కరకట్టుగా చెబుతున్నావు? ఆ బిడ్డ పెళ్లి గురించి ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ? ఏం ఆలోచన చేస్తున్నావు బిడ్డ, ఏం ఆలోచన చేస్తున్నావు? సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోకి మా పద్మను పంపాలని ప్రయత్నం చేస్తున్నాను. శభాష్ బిడ్డ. ఆ కూనకి ప్రేమ పెళ్లి చెయ్యాలన్న దురాలోచన నీకు లేదు కదా? లేదు కదా, లేదు కదా. ఏ కోసైనా లేదు. నేనే ఒక మంచి సంబంధం చూసి ఎన్నిక చేస్తాను, పెళ్లి చేయిస్తాను. అది బాగుందిరా పాండు. శభాష్. అన్నయ్య నువ్వా? అవునరా పాండు. మామూలుగా నేను పిల్ల పెళ్లి గురించి అడిగాను అనుకో, నా ముఖ ప్రీతి కోసం సంబంధాలు చూస్తున్నానని అబద్ధం చెప్తావేమోనని నిజం తెలుసుకోవడానికి మారువేషం వేశాను. నా మీదే అనుమానం అన్నయ్య నీకు. ఈవిడెవడు? మీ వదిన సుభద్ర. ఏమోయ్ తొలగించు ముసుగు. వదిన, నీకు కూడా ఈ వేషాలు ఏమిటి చెప్పు. ఏం చేయమంటావయ్యా, ఈ వేషం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన మాట జవదాటగన్నా యథాపతి తథా సతీ కదా. సరే సరే, లోపలండి. అన్నట్టు మీ సామాన్లు అవి క్లోక్ రూమ్ లో పెట్టొచ్చాం, తెప్పిద్దాంలే. పద పద. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఏమ్మా కులాసానా? బాగానే ఉన్నాను గాని నువ్వేమిట్రా ఇలా అయిపోయా? పంటలు సరిగ్గా పండడం లేదా? పంటలకే అమ్మా బంగారం, ఊరికే మారువేషం వేశానంతే. పద్మ రా, 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 రా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావట కదా? అవును కదా నాన్న. చూడు, చదువు పాము లాంటిది, ఎప్పుడూ దాన్ని పెద్ద కర్రతోనే కొట్టాలి. అత్యవసర మార్కులతో కొడితే తోక మీద లేచి కాటేస్తుంది. అదేమిటన్నయ్య, పావుకి చదువుకి పూలికేమిటి? ఊరికేరా, అలా అనాలనిపించింది అనేశాను. నేను ఎప్పుడు అంతే కదా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలరా అబ్బాయి. అగు వచ్చేసాయి. ఎవరా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కూరడలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేం సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కుర్రాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులేస్తాం. ఏమాయ్? చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. నమస్కారం సార్, ఆనంద్ మోహన్ గారు. ఏమిటి పడిపోయారా? లేదు నాయన, పడుకున్నా. రోజు ఇలా గుర్రం ఎక్కాలని ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని ఆఫీస్కి వస్తారు. ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇది మీకు? ఇది నాకేమన్నా సరదా అనుకున్నావా సుబ్రహ్మణ్యం? ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను. నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారు మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలట. మిమ్మల్ని అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మన్నారు. అలాగే వస్తానులే. అవును, మీ నాన్నగారికి మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకంత పట్టుదల సార్? ఏం చెప్పమంటావయ్యా, మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివానులుగా పనిచేసేవారు. వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట. మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్. ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల. ఆయన విచిత్రమైన కేసులే. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతకాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీళ్ళు ఉన్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొను
ఏమిటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పద. తప్పదా సార్? తప్పదు పద. త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా, మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను. మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచ్చేద్దాం. అరే బేటీ, ఆవ్ ఆవ్ ఆవ్. నాది సిల్క నీకు జోస్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది. ఏ కాక నా పైసలు దాలు, ఆట నా పైసలు इधर डालो बेटी. आ जाओ, आओ, निकाल पत्ता, निकाल. अरे वाह रे वाह, రాధాకృష్ణులు బేటీ, నీకు పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్నగారికి ప్రేమ పెళ్లిళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను. నీ చిలక కొంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు, పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను. ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. నా మనసు కుదరపడింది. అయ్యో, థ్యాంక్ యూ. మీరు ఆనంద్ మోహన్ గారు కదా? మీరెలా తెలుసుకోగలిగారు? ఈ గ్రౌండ్ లో గుర్రం ఎక్కి అందరిలోకి ఎక్కువ సార్లు కింద పడిపోయే మనిషే మోహన్ మా సుబ్రహ్మణ్యం చెప్పాడు. సుబ్రహ్మణ్యం అంత బిరుదిచ్చాడన్న మాట నాకు. నా పేరు పద్మ, పాండురంగం గారు అమ్మాయిని. మీరు మా బాస్ డాక్టరా? గ్లాడ్ టు సీ యు. కాఫీ తీసుకోండి. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. మా ఆఫీస్ లో మీకు జీతం ఇచ్చేది ఆఫీస్ పని చేయడానికా, పెళ్లిని కుదర్చడానికా? మీరు అనేది? మీరు నాకేదో పెళ్లి సంబంధం చూస్తున్నారట. ఓహో అదే, అది త్యాగరాజు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. మీ నాన్నగారు ఆయనతో కాస్త మాట్లాడమంటే. చూడండి, ఇలా మనస్తత్వం తెలియని మనిషి ముందు మెడ వంచి మూడు ముందు వేయించేసుకుని అతనికి జీవితాంతం కట్టు బానిసలో పడుండడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీ ఫ్రెండ్ నన్ను చూసుకోవడానికి రావద్దని చెప్పండి. అంటే మీరు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారా? చేసుకుంటాను. ఎందుకు చేసుకోను? నా మనసుకు నచ్చిన మంచి మనిషి ఎదురైతే ఆయన తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకరినొకరు అర్థం చేసుకుని మనసారా ఒకరినొకరు కోరుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఐసీ. త్యాగరాజుతో వద్దని చెప్పేస్తాను అనుకోండి. అయినా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, మీరు ఎలాంటి మనిషి అంటే ఇష్టపడతారు? నాకు కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తు కనీసం 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. మంచి మేనర్స్ గల మనిషి ఉండాలి. అందమైన కంఠస్వరం ఉండాలి. ఇలా ఇంకా కొన్ని ఉన్నాయిలేండి. ఆ మనిషి గుర్రపు స్వారీ చెయ్యాలన్న కండిషన్ కూడా ఉందండి? లేదులేండి. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకొని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు. నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను. నీకే? ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు. లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు.
పగవాడికి కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. ఉఫ్. ఏం కావాలి సార్? షూస్ కావాలి. లోపల రండి సార్. ఇవి కావు సార్, ఎత్తుమడ వాళ్ళ షూస్ కావాలి. హై హీల్ సార్. అవి ఇప్పుడు ఫ్యాషన్ కావు సార్. కాకపోయినా సరే నాకు అవే కావాలి. కనీసం 2 అంగుళాల మందం ఉండాలి. ఎత్తు కనీసం 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు నా హైట్ 5'6" ఉంటుందంటారా? ఉంటుంది సార్. నీకోసం ఇంటికి బయలుదేరండా. ఏమిటి విశేషాలు? అదే మా బాసు గుండు పాండురంగ గారు నిన్న మంచి రోజు చూసి వాళ్ళ అమ్మాయిని తీసుకోవడం రమ్మని చెప్పమన్నారు. ఓహో, ఇప్పుడు నువ్వు ఆడపెళ్లి వారి వైపు పెళ్లి పెద్దగా వచ్చావన్నమాట. అలా కాదనుకో, నీ స్నేహితుడిగా నీకు చిన్న సలహా ఇద్దామని వచ్చాను. ఏమిటది? ఆ పాండురంగ గారు ఎలాంటి మనిషో తెలుసా? ఆయన ప్రతి చిన్న విషయానికి మరే ఆ నడక నువ్వు నడవలేవురా. నాకు నడకంటే ఇష్టం రా. అందుకే చూడు, ఇంట్లో కారున్నా ఆఫీస్కి నడిచెళ్తున్నాను. అది కాదురా, రోజు ఆయనతో నడవడం. ఏం పర్వాలేదురా, మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తున్నానని చెప్పు. ఆయన గురించి ఇంత చెప్పినా నీ పట్టు మానవన్నమాట. మంచి సంబంధం కదరా, ఎలా వదులుకుంటాను? సరే, రేపు పొద్దున నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆయన విచిత్ర విన్యాసాలు చూపిస్తాను. అప్పుడు డిసైడ్ చేద్దు కానీ. ఒరే చాకు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా. నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా, ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికే నా మెదడు తొలిచేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పని ఏదైనా ఇప్పిస్తారేమోనని. నేను వాకింగ్ వెళ్తున్నాను, అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో విరివేదో ఫినిష్ ఇవ్వాల. చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారెక్కి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవెర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించానులేరా. ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం, అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్ ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపిస్తున్నట్టున్నారు. అదే పెద్దగా ఏం కొట్టలేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మావాడు మహా బద్దకిస్తలేండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాగుకుని బారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటాను, అవునా? కాదండి, 5'4". వాట్? జస్ట్ 5'4"ఏనా? అరే, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీకంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5'6". 5 feet 6 inches. తమాషాగా ఉంది. 5 feet 6 inches. గుర్తుపెట్టుకోండి, మై హైట్ ఇస్ 5 feet 6 inches. ఏయ్, మీ భాషలో సణుక్కున్నావంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది. ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైత్య ప్రకోపమనగా నిది గుర్రమెక్కలేని చెమటకు ఈ నృత్యశేలయ్యాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు. ఉత్తర పురుషుడా? వాడేవాడు? మానవ భాష వాడినన్న. ఉత్తర పురుషుని ఆంగ్లమున పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది, చదువుకునుడు. థ్యాంక్ యూ.
ప్రియమైన ఆనంద్ మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ రాయనది. ప్రసాద్ కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను. నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదనలేక మా నందిగామలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ నుంచి 20,000 అప్పు కూడా తీసుకున్నాను. అదేం కర్మమో, మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ₹1 అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్లి వెల్లుడిప్పు నమ్మేసేవాళ్ళు. డిప్పేదని అడిగితే కాకెత్తుకుపోయిందనో గద్ద తనుకుపోయిందనో అని చెప్పి నా డిప్ప మీద ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇంకొందరు నా సైకిల్ని తాకట్టు పెట్టేసి సగం రేటుగా అమ్ముకుని జల్సాలు చేసుకునేవారు. ఈ లోపు మా నాన్నగారు పోయారు. కొట్లో ఉన్న సైకిళ్లలో చాలా మట్టుకు పోయాయి, కొన్ని పాడైపోయాయి. బ్యాంకు వాళ్ళ నుంచి అప్పు తీర్చమని నోటీసులు పెరిగిపోయాయి. అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఆత్మహత్య చేసుకోవడం. అయిన వాళ్ళు ఎవరు లేరు గనక ఉన్న ఒక్క ఆప్తుడైన నీకు తెలియచేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను. నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు, కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే. రేపు ఈ పాటికి బహుశా నేను ఉండనేమో. నీ ప్రసాద్. ప్రసాద్. బాబు, సైకిల్ షాప్ ప్రసాద్ ఎక్కడ? ఆ సందు చివరి అడగని చెప్తారు. అబ్బా. ప్రసాద్ 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 రే ప్రసాద్ ప్రసాద్ రే మోహన్, నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడే బస్కొచ్చాను రా. ఓహో, ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట. వాటిని ఆర్టీసీ వాళ్లే నడుపుతున్నారా? అవునులే, పాపం పెరిగి రోజుకి లక్షల లెక్కన పోతున్నారు జనం. ఏమిటి నా పిచ్చి మాటలు? ఇదేమిటి అనుకుంటున్నావు? నరకం కాదా? ఇది నరకం కాదురా, నందిగామ, మీ ఊరు. అంటే నేను చచ్చిపోలేదా? ఈ నిద్ర మాత్రలు కూడా నన్ను మోసం చేసే అన్నమాట. ఇవి నిద్ర మాత్రలు కావురా, పెప్పరోని బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ? 50 నిద్ర మాత్రలు ఇమ్మంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు. ఏ బుద్ధున్నవాడు 50 నిద్ర మాత్రలు ఇవ్వడు, అందుకే పెప్పరోని బిళ్ళలు ఇచ్చింటాడు. బాబు, మీరు వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ప్రసాద్ గారు, సాయంత్రం సిటీకి వెళ్తున్నాను, కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను. ఆగు. ఏమిటి ప్యాంట్ తీసుకెళ్తా? పావయప్పా పా. నా బతుకులా తలుపుల్ని నేను పెట్ల అయిపోయిందిరా. ప్రతి తలమాచిన విధవ నన్ను నా సామాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు. నేను మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారన్నమాట. అది సరే గాని ఏమిట్రా ఇది? ఈ ప్రయత్నం ఏమిటి? మోహన్, ఓడనరా, జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. ఇంకేం మాట్లాడుకో, కళ్ళు తుడుచుకో, తుడుచుకో, బట్టలు వేసుకో, బయలుదేరు. ఎక్కడికి? సుబ్రహ్మణ్యం, నేను రెడీ సార్. నమస్కారం సార్. రాబోయరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద. సార్ పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా? ఎందుకయ్యా, ఎంచక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది శభాష్. దా, దా. ఇంకో వెర్రిగొరి బలైపోతుంది పాపం. హలో, ఓసారి రండి. ఏమిటి? వైజాగ్ లో ఎవరో వాకింగ్ ఛాంపియన్ ఉన్నాడట. అతను ఆగకుండా 50 మైళ్ళ దూరం నడవగలడట. నడవని మనకి? అదే, ఇలా మనకే అంటూ ఉండండి, ఓ వారం 10 రోజుల్లో అతను అక్కడి నుంచి నడిచొచ్చి నా మెళ్ళ తాళి కట్టి నన్ను నడిపించుకుపోతాడు. అలాగా? నన్ను అతనికి ఇచ్చి చేయాలని చూస్తున్నారు మా నాన్నగారు. ఐసి, పాండురంగం గారు నడిపించి చంపేస్తారని చెప్పి అతను బెదరగొట్టే ఛాన్స్ లేదన్నమాట. ఇక మీరు కాస్త తొందరపడాలండి. అలాగే, దానికి అయ్యో, తొందరపడాల్సింది నడకలో కాదండి, మన విషయం మా నాన్నగారికి తెలియజేయడంలో. ఓకే.
డైరెక్ట్ గా నేను ఆ మాట చెప్తే నడుస్తూ డిస్కస్ చేద్దామని నన్ను ఢిల్లీ దాకా నడిపించుకుపోతానని భయం నాకు. తర్వాత ఏదో ప్లాన్ ఆలోచిస్తానులే. పాపం మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు. నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికే మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేయి. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్లు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. ఇదేరా నీ కుటీరం? ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉందిరా. నాకు ఇది చాలు. నీకొక్కడికే కాదురా అని నీకు నాకు కలిపి తీసుకున్నా నీకు అది. అదేమిట్రా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? నీకేం కర్మరా, లంకంత కొంప ఉంది కదా. లంకంత కొంపలో ఆవగించంత మనశ్శాంతి కూడా లేకుండా పోయిందిరా నాకు. ఒకవైపు గుర్రం గొడవ, ఇంకోవైపు గుర్రం గురించి మా నాన్న చేసే గొడవ. చచ్చిపోతున్నాను రా. సాయంత్రం సామాన్లు తెచ్చుకుని నేను కూడా ఇక్కడే సెటిల్ అయిపోతాను. నువ్వు త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్దాం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. 4 రోజులు వచ్చుకోరా, నడక అలవాడుతుంది. ఏ మోహన్, పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్ కి నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు
వద్దు, దానికంటే మామూలు నడకే నయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. మోహన్, హాయ్, ఏమిటి ఇలా వచ్చా? మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? కమాన్, భయపెట్టే జోకులేకు. లేకపోతే ఏమిటండి, మన విషయం నేను మా నాన్నకి చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా ఇప్పుడు? నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం